నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం ఆక్లూరు గ్రామంలో నాయకులపై తప్పుడు ఆరోపణలు సరికాదని 21,000 డబ్బులు మహిళా సంఘం అధ్యక్షురాలు మౌనిక చెక్ రూపంలో అందజేశారు. కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు సరికాదని పిడుగు మల్లారెడ్డి, పుర్రె పద్మారావు అన్నారు. వేల్పూర్ మండలం ఆక్లూరు గ్రామంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పిడుగు మల్లారెడ్డి, పుర్రె పద్మారావు మాట్లాడుతూ నూతనంగా వచ్చిన గ్రామ సెక్రటరీపై కారోబార్పై ఎంపీడీఓకి వినతి పత్రం ఇచ్చిన మాట తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన తెలిపారు. తమ గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ యూత్ సభ్యులు జిన్న జనార్దన్, ఉమేష్, భాస్కర్ అయినటువంటి వారు తాము చేసే పని ఓర్వలేక తమపై ఇలాంటి తప్పుడు మాటలు చేస్తున్నారని, బీఆర్ఎస్ వాళ్ళ మాటలు వింటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు పిడుగు మల్లారెడ్డి, పుర్రె పద్మారావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ పన్ను మళ్ళీ రిటర్న్ పంపించినాం. ఈ దొంగ మాటలు, దొంగ లెక్కలు మాట్లాడితే అవి నడే విన్నారా? ఏమున్నాయంటే ముఖం ముంగట మాట్లాడాలి. ఈ 5 లక్షల రూపాయలు ఎక్కడి ఓళ్ళు తెచ్చారు, మరి మేము ఎప్పుడు తిన్నాము? ఓళ్ళు ఇచ్చారు. ఇప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ చెప్తున్నాడు కదా, ఆనాడు మౌనిక మండల అధ్యక్షురాలు, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఇద్దరు కలిసే కదా 21,000 రూపాయలు ఇచ్చినాయి. మరి ఈ వీటి మీద లేపారు, ఆ వీటి మీద లేపారు. చూపిరు వచ్చి చూపిరు వీటి మీద లేపినాము. మేము కాంగ్రెస్ కార్యకర్తలము. మీరు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే తిరిగి మంజూరు చేపించుకోరండి, ఊరిని మంచిగా చెప్పారు. మేము వద్దంటలేము. నిన్న మేమే కాంగ్రెస్ కార్యకర్తలం అంటలేము. మీరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలే కదా, తిరగండి, తీసుకురండి, నిధులు తీసుకురండి, మంజూరు చెప్పేది, ఊరు డెవలప్ చేయండి. ఇప్పుడు నేను ఇదే స్కూల్కు గట్టరు 100 మీటర్లు తీసుకొచ్చినని చెప్తున్నాను. ఈ ముఖం ముంగట సున్నిరెడ్డితో మాట్లాడి. ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలకు 2,20,000 మంజూరు కావడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల కింద. అందులో ఒక 10% అంటే 22,000 మాకు విడుదలైతే 21,000 చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకా పనులు జరగాల్సి ఉన్నాయి. ఆ పనులు జరిగిన తర్వాత మా పై అధికారుల ఆదేశాల మేరకు మిగతా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులు మహిళా సంఘం అధ్యక్షురాలు మరి ఈ పాఠశాల హెచ్చమైనటువంటి నేను ఇద్దరం కలిసి వీళ్లకు చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్లంబర్ పని, కొంచెం ఎలక్ట్రిసిటీ పని, ఇంకా కొన్ని చిన్న చిన్న మరమ్మతులు మిగులున్నాయి. వాటిని పూర్తి చేసిన తర్వాత మాకు డబ్బులు పైనుంచి రాగానే మేము పై అధికారుల ఆదేశాల మేరకు వాటిని మేము ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి మాకు వచ్చింది, మంజూరైంది 2,20,000 మాత్రమే. అది 3 లక్షలని కొంతమంది అన్నారు, అది అవాస్తవం. ఆ 2,20,000లో 10% మాత్రమే డబ్బులు విడుదలైనవి, అంటే 22,000 విడుదలైనవి. అందులో 21,000 రూపాయలు చెక్ రూపంలో మహిళా సంఘం అధ్యక్షురాలు మేము ఇద్దరం కలిసి చెక్ రూపంలో 21,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా పనులు జరగాల్సి ఉన్నాయి. ఆ పనులు జరిగిన తర్వాత మనకు డబ్బులు తర్వాత పైనుంచి వచ్చిన తర్వాత మేము విడతల వారీగా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. లక్షలు పైసలు ఇందులోకెళ్ళి స్వహా చేసిండ్రు అని చెప్పారు కదా కొందరు నాయకులు, కాంగ్రెస్ నాయకులు అన్నారు. పద్మారావు, మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులే, ఓకేనా? కాకపోతే 2,20,000 వచ్చినాయి. 21,000 హెడ్ మాస్టర్ గారు నాకు మౌనిక అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు 21,000 చెక్ ఇచ్చిర్రు. ఇప్పటికి ఈ పని చేసి 6 నెలలు అవుతుంది. అందులో ఒక 4 లైట్లు పెట్టాలా, 4 నల్లాలు, ఈ ఒక రూమ్లో వైర్ ఉంది, అది 2-3 బాకీ ఉన్నాయి. ఆ వారికి ఎన్నడో అయిపోతుండే, బిల్ వస్తలేదని ఆపి చేసినాం అంతే. దీంట్లో 3 లక్షలు ఈ మొరం పోయడము ఇవన్నీ తప్పు. అది అనవసరంగా వేరే వేరే కారణాల వల్ల ఈ స్కూల్ మీద పెట్టుడు, కాంగ్రెస్ నుంచి తక్షణమే సస్పెండ్ చేయండి, ఇవన్నీ మాట్లాడము. ఏదైనా తెలివి ఉంటే ముఖం ముందటికి వచ్చి మాట్లాడాలా, విలువ ఉంటే వచ్చి ఇక్కడ దొరకబట్టాలా. మీరు దొంగతనం చేసిర్రు, మీరు 3 లక్షలు తిన్నారు, ఎందుకోసం అనవసరంగా అబాండాలు వేసుడు? మీరు పని చేసేటోళ్ళు అయితే తిరుగుని, గల్లీ తిరుగురు. గల్లీకి రమ్మంటే ఎంపీ ఎలక్షన్లో ఎవ్వరు రాలేరు, మేము ముగ్గురం పట్టుకొని తిరిగినాము. ఇప్పుడు ఆ మూమెంట్లో మమ్మల్ని ఎందుకోసం ఇన్వాల్వ్ చేస్తున్నారు? మేము కాంగ్రెస్ వాళ్ళము, మీరు కాంగ్రెస్ వాళ్ళు, మేము గామా, మేము 500. మీరు ఎన్నోట్లు వేసిరు, అదంతా ఊరంతా పబ్లిక్ వేస్తేనే ఇప్పుడుతో మనకు మెజారిటీ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు వేసిరు, ఎవరు వేయాలని పేరు చెప్తాం మనం. మీరు వేరే రకంగా మాట్లాడు, ఇది బాగా తప్పు. ఎవ్వరే కానీ అర్థం చేసుకోవాలా మనుషులు అయితే, అర్థమైందా? ఏ రకంగా నువ్వు ఏడన్నా ఫైట్ చేయి, బయటకు రండి. మీకు ఒక్క ఫోన్ చేసినామన్నారు, ఫోన్ లేపడలేరు, దొంగలు అన్నారు. మేము ఫోన్ చేస్తే ఏడిపోయినా నేను మక్కలు నేర్పబోయినా, మక్కలు నేర్పుకోవద్దా, పని చేసుకోవద్దా? నేను మక్కలు నేర్పబోయినా కానీ నేను ఎంటనే వచ్చిన నాకు ఫోన్ రాగానే
నాకు సాంబయ్య ఫోన్ చేసిండు, వచ్చినా నేను. మీరు ఫోన్ చేయొచ్చు కదా, ప్రతి ఒక్కరి దగ్గర నంబర్ ఇంతమంది ఉన్నారు, నా నంబర్ లేదా, పద్మారావు నంబర్ లేదా, యాడుకొని రమ్మని వచ్చి మాట్లాడాలా ఏదైనా ఉంటే. వేరే సమస్యల ద్వారా గిన్నెలకు వచ్చి మీరు స్కూల్లో 3 లక్షలు తిన్నారు, 5 లక్షలు తిన్నారు, ఇలా రోడ్డు మీద ఎవరితో ఏం లాభము? పిలిపియాలా యాడికన్నా? ఆ బాత్రూంల మీద వేరే వాళ్ళ బిల్లు మీద మీరు లేపిందని ఉండాలి కదా. హెచ్ఎం గారికి తెలుసు, మహిళా అధ్యక్షురాలకి తెలుసు. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? మహిళా అధ్యక్షురాలు రమ్మంటే వస్తలేదు, దేనికి రాదు అన్నాడు. చెక్కు రాసి ఇచ్చింది, సార్ని అడగండి. 21,000 చెక్కు రాసి ఇచ్చింది. చెక్కు 21,000 తీసుకున్నాం. ఇప్పటికి పని చేసి 6 నెలలు అవుతుంది. ఎన్ని రోజులు బ్యాలెన్స్ ఉంచాలా మేము? అక్కడ పని చేసిన వాళ్ళు మాకు డబ్బులు అడిగారా? వర్కర్లు అడుగుతున్నారు. ఎంతకు సభ మీది? ఇన్ని డబ్బులు తిన్నారు అని మాట్లాడుతున్నారు అనవసరంగా. ఎవరు తిన్నారు దాన్ని నిరూపించాలా. 3 లక్షల పైసలు నిరూపిస్తేనే కరెక్ట్, లేకపోతే అప్పటిదాకా మేము ఊకుండాము. అర్థమైందా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.